రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కవిత గారి ఇంట్లో నిన్న మరి ఈడీ సోదాలు నిర్వహించి దాదాపు 4 గంటల పాటు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చాలా మంది కొన్ని సందేహాలు రావడం చూస్తున్నాం. అసలు ట్రాన్సిట్ వారెంట్ ఉందా లేదా, తీసుకొచ్చి అరెస్ట్ చేశారా, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారా అన్న అనుమానం ఉంది. అలాగే ఒక మహిళని అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదు అన్న కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ఇలా అరెస్ట్ చేయొచ్చా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు ఈడీ వాళ్ళు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అయితే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవ్వడం చూస్తున్నాం. ట్రాన్సిట్ వారెంట్ ఉందా లేదా, లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపై? వారెంట్ ఉందా లేదా అంటే ఉంటాయమ్మా. ఉండకుండా అయితే ఫస్ట్ వాళ్ళు సౌదా చేయడానికే రాలేరు. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఏం కాదు కదా, వాళ్ళు కూడా దాన్నే అడ్డుకుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసిన తర్వాతే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎంక్వైరీ అది చేశారు. వాళ్ళ రూల్ ప్రకారంగానే వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. మరి అరెస్ట్ అంటేనంటే ఏదో ముంచుకుపోవడాలు అవి లేదు కదా. ఆమెను ఇంట్రాగేట్ చేశారు. వాళ్ళు అడగవలసినవన్నీ అడిగి వాళ్ళకి ఒక ధృవీకరణకి వచ్చిన తర్వాతే ఆమెని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీకి తీసుకువెళ్ళారు. అది కూడా వాళ్ళు లేడీ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు ఏ రూల్స్ అతిక్రమించలేదు. వాళ్ళు యాజ్ పర్ ద రూల్ గానే వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు మనమే 3 నెలల క్రితం ఈ కేసు బయటకు వచ్చింది, మనీ లాండరింగ్ కేసు, ఈ లిక్కర్ స్కామ్. అప్పటి నుంచి అరెస్ట్ చేయలేదు అని ప్రజలు, మీడియా వాళ్ళు అందరూ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే 1 by 1 స్టెప్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ స్టెప్స్ అంతా క్లియర్ చేసుకుని అవన్నీ వేరే వాళ్ళందరినీ కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇందులో వాళ్ళందరూ అరెస్ట్ లాస్ట్ మంత్ 15th కూడా ఒకళ్ళ ఈ మెంబర్స్ లో ఒకళ్ళని బోయిన్పల్లి రమేష్ అని ఎవరో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్లో ఏముంటుందంటే వాళ్ళు ఇచ్చింది, ఇప్పుడు నేనంటే నీకు నచ్చకపోవచ్చు, నా మీద నీకేదో గ్రడ్జ్ ఉంది, వాళ్ళు నిన్ను అడుగుతున్నప్పుడు నేను ఎలాగ పోతున్నాను కదా, వాళ్ళ పేరు కూడా చెప్పేద్దాం అనే మైండ్ సెట్స్ కొంతమందికి ఉంటాయి. అలా కూడా చెప్తారు. చెప్పిన వాళ్ళందరినీ ఈ కేసు డైరీలో రాసేసుకుంటారు. రాసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఈ పేరు గల వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో తేలాలి కదా. సో ఇలాగైనా అయి ఉండొచ్చు, చెప్పలేం మనం. సో ఆ స్టేట్మెంట్స్ ప్రకారంగా వీళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. ఎస్, వీళ్ళ ద్వారా జరిగింది. వీళ్ళ ఫోన్ రికార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళ కాన్వర్జేషన్స్ ఉంటాయి, ఈ మెసేజెస్ ఉంటాయి. ఇవాళ రేపు మీడియా చాలా ఇది ఉంది. ఎలక్ట్రానిక్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, చాలా డెవలప్ ఉన్నాయి. మనం ఫోన్లో మాట్లాడుతున్నాము అని అనుకుంటాం, ఆ మాటలు వేరే వాళ్ళు కూడా వింటున్నారు. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాతే ఇక్కడికి వస్తారు. వెంటనే ఏదో వాళ్ళు ఎవరో చెప్పారు అన్న కాదు, అవన్నీ ఎంక్వైరీ అయ్యాయి. లాస్ట్ని వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు, చేశారు, చేయకుండా రారు. కవిత వాళ్ళ ఇంటికి వచ్చి ముందు వాళ్ళకి ఇంటిమేట్ చేసేకే మేము వస్తున్నాము, ఇలాగా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని అంటారు. అంటే అడుగు పెట్టాలి కదమ్మా. వామనమూర్తి ఏం చేశాడు, నాకు ఒక్క పాదానికి ఈ నిలబడ్డానికి అంటాడు, నెక్స్ట్ నిలబడడానికి 2 పాదాలు పెడతాడు, తర్వాత కూర్చుంటాడు. వీళ్ళు కూడా అంతే. ఫస్ట్ ఒక్కసారి మేడం ఏదో ఫార్మాలిటీస్ అంటారు, వస్తారు, కూర్చుంటారు. నెక్స్ట్ వాళ్ళ ప్రొసీజర్ ఏంటి అనేది దాన్ని ఇంకా ఆ టైం కరెక్ట్గా చూసుకుంటారు, తీసుకెళ్తారు. ఇందులో లేడీస్ని అరెస్ట్ చేయకూడదు కొంతమంది అంటున్నారు, అలాగేం లేదు. ఎవరైనా నిందితుల్లాగే చూస్తాం, కానీ అక్కడ ఆడ మగ జెండర్ అని చూడరు. సో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చట్టం వాళ్ళ పని వాళ్ళని చేసుకోవాలి కదమ్మా. తర్వాత ఏంటి, సుప్రీంకోర్టు ఆర్డర్స్లోని నాట్ టు అరెస్ట్ అని ఏం మెన్షన్ చేయలేదు, క్లియర్గా ఉంది, మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయకుండా మనం దాన్ని వాదించకూడదు. ఓకే.
కానీ మేడం అంటే సెర్చ్ వారెంట్ అని చెప్పేసి మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది చాలా మంది అంటున్నారు సెర్చ్ వారెంట్ అని వచ్చారు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు ఇది ఎలా అండి? సెర్చ్ వారెంట్ తర్వాత వాళ్ళకి ఏవో దొరికితేనే కదా అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ సెర్చ్గా వస్తారు, సెర్చ్ వారెంట్లో ఏవో దొరుకుంటాయి, క్లూస్ దొరుకుతాయి. ఆ క్లూస్ దొరికాయి తర్వాత నేను ముందు ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఫస్ట్ ఎవరినో ఇంట్రాగేట్ చేసి ఉంటారు, వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఈమె పేరు కూడా వెల్లడించి ఉండొచ్చు, ఆమె కూడా ఉంది, ఆమెను ఎలా మీరు అరెస్ట్ చేయలేదు అంటారు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే నీ కడుపు మండుతుంది కదా, నేను బయట ఉన్నానంటే చెప్తావు కదా, నేనే ఒక్కడనే కాదు కదా ఆవిడ కూడా ఉంది కదా అని అంటావు కదా. మరి ఆమెను ఎందుకు వదిలేశారు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారంగా లాస్ట్లోనే తీసుకెళ్ళారు కవితమ్మ గారు. మరి డిసెంబర్ ఈ 19న మేడం హియరింగ్ ఉంది, సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది. మరి హియరింగ్ ఉండగానే ముందుగానే అరెస్ట్ చేయడం ఏంటి అని? హియరింగ్ ఉంది, ఇప్పుడు వీళ్ళేమి అరెస్ట్ చేసేసి జైల్లో ఏం పెట్టేసిట్లేదు కదా, ఇంట్రాగేషన్ కోసం తీసుకువెళ్ళచ్చు. అలా వాళ్ళు అక్కడ పర్మిషన్ వేసుకుంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్, వీళ్ళకి అనుమానం ఉంటే అరెస్ట్ చేస్తారు అని అంటే కనుక యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు, లేదా స్క్వాష్కి వేసుకోవచ్చు. వీళ్ళకు ఉండే వసులుబాట్లు వీళ్ళకు ఉన్నాయి, లేదు దారి లేదు మూసేశారు అనడానికి లేదు, 10 రకాల దారులు ఉన్నాయి. ఏదో ఒక దారిలోని వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి ముందే తెలిసింది. ఇప్పుడు 3 months బ్యాక్ నుంచే అంటున్నారు కదమ్మా అరెస్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చేతిలో పగ్గాలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళు ఏమైనా చూస్తారు అన్న వాదనలు కూడా ఉన్నాయి. సో ఎవరు గవర్నమెంట్ అనేది ఇక్కడ కాదు, ఎవరు ఏ నేరం చేశారు, ఇదే సేమ్ పొజిషన్లో వీళ్ళున్నా కూడా ఇదే పని చేస్తారు. ఎవరు నేరం చేశారు ఏంటంటే లెట్ దెమ్ డూ, మీరు మీ పని మీరు చేసుకోండి, చట్టానికి వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అదే, చట్టం తన పని తాను చూసుకుంటుంది, మీరు మీ పన్ను మీరు చూసుకోండి అని అంటారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే పని చేసింది, మీ పని మీరు చూసుకోండి ఏదైతే అది అన్నట్టు ఇచ్చారు. వీళ్ళు కాపాడుకోవడానికి చాలా రూట్లు ఉన్నాయి. చెప్పాం మనం యాంటిసిపేటరీ వేసుకోవచ్చు, స్క్వాష్కి వేసుకోవచ్చు. నాకు ఈ కేసులోని అనుమానం ఉంది, నన్ను అరెస్ట్ చేస్తారని ముందస్తు బెయిల్ వేసుకోవచ్చు, యాంటిసిపేటరీ వేయొచ్చు కదా. ఇంట్రాగేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కేసు వెంటనే తేలిపోయి జైల్లోని ఎక్కడికో పంపించేస్తారు అని మనం అనుకుంటాం, అలా ఉండదు. ఓకే మేడం, అంటే రాత్రి సమయంలో మహిళలను అరెస్ట్ చేయకూడదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, మరి ఎలా అంటారు? అంటే నైట్ 6 అరౌండ్ అలా అరెస్ట్ చేశారు. అవును, మరి ఇంటరాగేషన్ చేసేటప్పుడు 4 hours నుంచి చేశారు. సో నైట్ అయ్యింది, ఆవిడని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్స్ ప్రైవేట్ చాపర్లో వెళ్ళారు. సో వాళ్ళ పకడ్బందీగానే వెళ్ళారు, నైట్ చేయకూడదు అనే ఉంది. కాకపోతే లేడీ ఆఫీసర్స్ ఉంటే పర్వాలేదు, తీసుకెళ్ళారు. ఓకే మేడం, ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ఫస్ట్ మహిళ అంటే అరెస్ట్ అవ్వడం ఈ విధంగా? అవును, మనీ లాండరింగ్ చట్టం 19 ప్రకారంగా ఫస్ట్ మహిళ కవిత గారు. ఓకే, అంటే ఈ పిఎంఎల్ఏ చట్టం కింద మహిళలను అరెస్ట్ చేయొచ్చు? ఒకటమ్మా, ఈ నేరం చేసి ఇప్పుడు వేరే ఎవరినో చంపేసి వస్తారు, ఆడదాన్ని వదిలేస్తారా? వదలరు కదా. సో ఇది అంతే, ఏదైనా అంతే, చట్టంలోని ఎవరికి మినహాయింపు ఉండదు, అది ఆడ మొగ అని మనం చూసుకోవాలి. నేరగాళ్ళు అనే అంటారు, నేరస్తులు అనే అంటాం, కానీ దానికి జెండర్ని అక్కడ జతపరచరు. కరెక్టే, ఈవిడే నేరం ఫస్ట్ లో ఇరుక్కున్నారు అని మనం అనుకోవచ్చు, సింపతి లేడీస్ అని. కానీ దానికి ప్రకారంగా వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనం ఊహించినట్టే ఏమీ ఉండదు. ఓకే మేడం, శుక్రవారం ఈవినింగ్ అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే శనివారం ఆదివారము కోర్టు లీవ్ ఉంటుంది, బెయిల్కి అప్లై చేసుకోలేరు, అందుకోసం ఈ శుక్రవారం ఈవినింగ్ అరెస్ట్ చేశారు అన్న ఒక నరేషన్ కూడా బయటకు తీసుకొస్తున్నారు. మరి దీనిపై మరి సాటర్డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని అంటున్నారు కదా. అవును, హైకోర్టు మన ఢిల్లీ కోర్టులోని. అంటే ఏంటంటే మామూలుగా చూసుకుంటే ఇక్కడ మన స్టేట్స్లోనే ఏంటంటే ఏ స్టేట్లోనైనా సాటర్డే బెయిల్స్కి వేయడానికి ఉండదు, ఎందుకంటే పొద్దున్న నుంచి బెయిల్ పిటిషన్స్ మూవ్ చేసి ఈవినింగ్ అయిపోయింది అంటే ఈవినింగ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఉండదు, టైం అయిపోయిందంటే. రేపు పోనీ మార్నింగ్ వెళ్దామంటే రేపు సండే బెయిల్ ఆర్డర్ తీసుకుని అని అనుకుంటారు, కానీ అలాగేం ఉండదు. ఏదో అరెస్ట్లు అయిపోతాయి, ఫస్ట్ ఇప్పుడు ఇంట్రాగేషన్ చేయాలి, ఇవన్నీ ఉన్న అవన్నీ అయ్యే తరక
ఎలాగ మండే వస్తుంది, అప్పటి వరకు ఆవిడని అక్కడే ఈడీ ఆఫీసులోనే ఉంచుతారు. ఉంచి ఆవిడది ఏదేంటుంది, ఈవిడ చెప్పింది 2 ముక్కల్లో ఏముండదు కదా, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రాసుకుంటారు. 100 పేజీలో అవుతుంది. అది రాయాలి అంటే 2 days మినిమం పడుతుంది. చెప్తున్నాను కదా, ఎవరు ఎవరినైనా పెట్టచ్చు ఇందులో, వాళ్ళతోటి తిరిగే వాళ్ళ పేర్లన్నీ పెట్టేయచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళన్నీ రాసుకొని వాళ్ళని తీసుకెళ్తారు. ఈవిడ్ని కూడా మనం ఏమనుకుందాం అంటే, చెడుగా ఎందుకు ఆలోచించడం, ఎవడో నేరం చేసి వెళ్ళారు అని మనం అనుకోని అవసరం లేదు కదా, బెయిల్ వస్తుందో రాదో ఎందుకు అంతవరకు వెళ్ళొద్దు. ఈవిడ పేరు కూడా ఎవరో బై మిస్టేక్ అనుకుని ఉండొచ్చు. ఈవిడ తర్వాత ఈ స్టేట్మెంట్స్లోని ఇంటరాగేషన్లోని ఆవిడ బయటికి రావచ్చు అని అనుకుందాం. థింక్ పాజిటివ్ కదా, నెగిటివ్గా మనం ఎందుకు ఆలోచించుకోవడం. ఓకే మేడం, ఇటు కేటీఆర్ గారి పైన కూడా అంటే ఈడీ వాళ్ళతో నిన్న చిన్న వాగ్వాదానికి దిగిన ఒక వీడియో వైరల్ అవడం చూస్తున్నాం. సో ఈడీ వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఈయన పైన కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? యాక్షన్ తీసుకుంటారు అంటే ఏంటంటే, ఇప్పుడు ఈడీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, అది సపరేట్ డిపార్ట్మెంట్, మామూలుగా కాకుండా వాళ్ళు ఇంటరాగేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమో ఉన్నాయి. వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకునే వచ్చారు అండ్ మీకు ఇన్ఫార్మ్ చేసే వచ్చారు. సో అప్పుడు ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ అయింది, దానివల్ల ఈయన మీద కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో చూసుకుంటారు. చెప్పాను కదా, బెయిల్ అప్లై చేస్తారు, వెంటనే వస్తుంది. ఒకవేళ అంటే వాళ్ళు డిస్టర్బ్ చేశారు కాబట్టి, అంటే వాళ్ళ పనిని వాళ్ళ చేయలేవలేదు అన్న దృష్టితోటి వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్, వాళ్ళు కవిత తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు, వదిలేశారు కదా, తీసుకువెళ్ళారు కదా, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. అలాగే ఎవరిని పెడితే వాళ్ళని తోసేస్తారు అని మనం అనుకోవద్దు. ఓకే మరి మీ మనీ లాండరింగ్ ఇటువంటి ఇష్యూస్ లో, ఇటువంటి కేసెస్ లో ఒకవేళ నేరం రుజువు అయితే అంటే ఎన్ని ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది? దానికి అన్ని అనే ఉండదమ్మా. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద స్కామ్స్, ఇవి వైట్ కాలర్ అఫెన్సెస్ కి వెళ్ళిపోతాయి. దాన్ని సివియారిటీ ఎలా ఉందో చూసి వేస్తారు. మనం ఏదో 2 ఏళ్ళు వేసేస్తారండి అని అంటే అలా కాదు. ఎంత సీరియస్నెస్ ఉంది ఆ కేసులో, ఆ కేసులోని వీళ్ళ కీలక పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ చూసి అది కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత దీని మీద వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది. ఇంత ఫైన్ ఇన్ని కోట్లలో ఉంటుంది ఫైన్, లక్షల్లో కూడా కాదు, ఈ లక్షలు లేదా కోట్లు. ఓకే మరి వాళ్ళు ఈడీ కోర్టు ముందట కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కవిత గారి తరఫు న్యాయవాదులు ఎలా మూవ్ అవుతారు, ఎలా మూవ్ అవ్వాలంటారు? వాళ్ళకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా, ఆ స్టేట్మెంట్ చూస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సింది చెప్పాం కదమ్మా. ఒకవేళ సీరియస్ ఉంది అని అంటే యాంటిసిపేటరీ బెయిల్, లేదు స్క్వాష్కి వేసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్కి అవ్వకపోతే స్క్వాష్కి వేసుకుంటారు. లేదు మీ బోల్డ్ రకాలు వస్తాయి, హెల్త్ బాగోలేదనో ఏదో ఒక రకంగా బెయిల్లో వాళ్ళు బయటికి రావచ్చు, అవి వేస్తారు. ఒక లేడీని తీసుకెళ్ళిపోయారు అని లేడీని తీసుకెళ్ళకూడదు, ఆవిడకి బెయిల్ ఇవ్వాలి అని మాత్రం ఏ రూల్లోని లేదు. అక్కడ లేడీస్ అవనే జెంట్స్ అవనే ఎవరైనా ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్. ఈవెన్ పిల్లలు నేరం చేసినా కూడా వాళ్ళని కూడా వేరేలాగా శిక్షిస్తారు. అలాంటప్పుడు ఆడవాళ్ళకి మినహాయింపు ఎందుకు ఉంటుంది? ఉండదు. సో ఆ ఒక్కదానికి తప్ప మిగతావన్నీ అడ్వకేట్స్ చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.